మీ పిల్లలు వారి పుట్టినరోజుకు గిఫ్ట్ తీసుకురాకపోతే బాధపడుతూ ఉంటారా? అయితే మీరు రోహన్ కథ వినాల్సిందే. మనందరి జీవితంలో చిన్న చిన్న ఆశలు, పెద్ద పెద్ద కలలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ప్రపంచం అంతా కలలోనే నిండి ఉంటుంది. ఇది అలాంటి ఒక బాలుడి కథ. అతని పేరు రోహన్. 10 ఏళ్ల రోహన్ కి ఆ రోజు ప్రపంచంలో తనకన్నా సంతోషంగా ఉన్న వాళ్ళెవరూ లేరనిపిస్తోంది. ఎందుకంటే సరిగ్గా వారం రోజుల్లో తన పుట్టినరోజు. ఆ రోజు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. దానికి ఒక పెద్ద కారణం ఉంది. వాళ్ళ అమ్మా నాన్న ప్రకాష్ మరియు సునీత అతనికి ఒక అద్భుతమైన బహుమతి ఇస్తామని మాట ఇచ్చారు. అదే ఒక సైకిల్. ఆ సైకిల్ తలుచుకుంటేనే రోహన్ కళ్ళల్లో ఓ మెరుపు. ఆ సైకిల్ మీద స్నేహితులతో కలిసి షికారుకెళ్ళినట్టు, గాలి తన చుట్టూ తాకినట్టు ఎన్నో ఊహలు. అతని ఆనందానికి ఆ సైకిలే కేంద్రంగా మారింది. కానీ విధి ఒక్కోసారి మన ఊహలకు భిన్నంగా ఉంటుంది. పుట్టినరోజుకు 3 రోజుల ముందు రోహన్ వాళ్ళ అమ్మా నాన్న ముఖాల్లో ఏదో తెలియని ఆందోళన గమనించారు. ఆ రోజు సాయంత్రం వాళ్ళిద్దరూ రోహన్ ను దగ్గరకు పిలిచారు. వాళ్ళ ముఖాలు చూస్తూనే రోహన్ కు గుండెల్లో ఏదో రాయి పడ్డట్టు అయింది. నాన్న రోహన్, నిన్నొకటి అడగాలి. నువ్వు మా మంచి అబ్బాయివి కదా? ఏంటి నాన్న, సైకిల్ తెచ్చారా? లేదు నాన్న, విను. ఇంట్లో అనుకోకుండా ఒక పెద్ద ఖర్చు వచ్చింది. అందుకే ఈసారి నీకు సైకిల్ కొనలేకపోతున్నా. మమ్మల్ని క్షమించు నాన్న. ఆ మాటలు విన్న రోహన్ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. అతని ఆనందం అనే సూర్యుడు అస్తమించాడు. కోపం, కన్నీళ్లు అనే తుఫాను మొదలైంది. అబద్ధం, మీరు మాట తప్పారు, నాకు మీరేం వద్దు. అంతే. రోహన్ గదిలోకి పరిగెత్తుకెళ్లి గట్టిగా కలుపు వేసుకున్నాడు. తాను మోసపోయానని, తన సంతోషాన్ని ఎవరో లాగేసుకున్నారని కుమిలి కుమిలి ఏడ్చాడు. కొంతసేపటికి తల్లి సునీత మెల్లగా గదిలోకి వచ్చింది. మంచం మీద ఏడుస్తున్న కొడుకుని చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. ప్రేమగా అతన్ని తల నిమురుతూ తన పక్కన కూర్చుంది. నాన్నా, బాధగా ఉందా? సైకిల్ రాలేదని చాలా ఏడుస్తున్నావా? చూడు రోహన్, నువ్వు సైకిల్ వస్తుందని ఎంత సంతోషపడ్డావో అది నిజం. ఇప్పుడు అది రాలేదని ఎంత బాధపడుతున్నావో అది నిజమే. కానీ ఈ రెండు శాశ్వతం కాదు నాన్న. అప్పుడు ఆ తల్లి తన కొడుకుకు జీవితంలో ఎప్పటికీ ఉపయోగపడే ఒక పాఠం చెప్పాలనుకుంది. భగవద్గీతలోనే ఒక అమూల్యమైన శ్లోకాన్ని అతనికి పరిచయం చేసింది. అది అధ్యాయం 2, శ్లోకం 15. యం హి న వ్యదయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఈ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసా? ఓ అర్జున, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఈ రెండిటిని సమానంగా స్వీకరించే ధీరుడు అంటే ధైర్యవంతుడు మోక్షానికి అర్హుడవుతాడు. అంటే మన సంతోషం ఒక సైకిల్ లాంటి వస్తువుల్లో లేదు, అది మన లోపలే ఉంటుంది. ఎండ, వాన ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలాగే సుఖ దుఃఖాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. రెండిటిని చూసి చలించకుండా ధైర్యంగా ఉండేవాడే నిజమైన బలవంతుడు. ఆ బలమే మనల్ని ఎప్పటికీ సంతోషంగా ఉంచుతుంది. అదే మనకు మనం ఇచ్చుకునే అసలైన బహుమతి. అమ్మ చెప్పిన మాటలు రోహన్ మనసుకి నెమ్మదిగా హత్తుకున్నాయి. తన కోపం వల్ల అప్పటికే బాధలో ఉన్న అమ్మా నాన్నలను మరింత బాధ పెడుతున్నానని గ్రహించాడు. అసలైన బలం వస్తువుల్లో కాదు, మనసు నిలకడలో ఉందని తెలుసుకున్నాడు. మరుసటి ఉదయం రోహన్ గదిలో నుంచి బయటికి వచ్చాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, బాధ లేదు, ఒక ప్రశాంతత ఉంది. ఒక మాట మాట్లాడకుండా వెళ్లి అమ్మా నాన్నలను గట్టిగా కౌగిలించుకుంది. ఆ రోజు తన పుట్టినరోజు. రోహన్ కొత్త సైకిల్ మీద కాదు, పాత స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా ఆడుకున్నాడు. అతని ముఖంలో వెలిగిన ఆ చిరునవ్వు ఏ సైకిల్ కొనలేదు, ఏ తుఫాను చెరపలేనిది. ఎందుకంటే ఆ రోజు రోహన్ ఒక వస్తువుని కాదు, జీవితాంతం తనలో ఉండే ఆనందం అనే రహస్యాన్ని బహుమతిగా పొందాడు. సుఖ దుఃఖాలకు అతీతమైన స్థిరత్వాన్ని సాధించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.